హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం బీఎస్సీ బయోటెక్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మనం బీఎస్సీ బయోటెక్ ఎలిజిబిలిటీ ఏంటి, సబ్జెక్ట్స్ ఏ ఉంటాయి, కెరియర్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి అండ్ శాలరీ అండ్ హయ్యర్ స్టడీస్ గురించి ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు రీసెర్చ్, మెడిసిన్, జెనెటిక్స్ అండ్ టెక్నాలజీ గురించి బాగా ఇంట్రెస్ట్ ఉండుంటే ఈ కోర్స్ మీకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఫస్ట్గా మనం బీఎస్సీ బయోటెక్ అంటే ఏంటి అనేది చూద్దాం. బీఎస్సీ బయోటెక్ అంటే బ్యాచిలర్స్ ఆఫ్ సైన్స్ ఇన్ బయోటెక్నాలజీ. ఇది ఒక 3 years అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్. ఇది బయాలజీ ప్లస్ టెక్నాలజీ కాంబినేషన్ మీద బేస్ అయి ఉండే కోర్స్. సెల్స్, జీన్స్, బ్యాక్టీరియా, మెడిసిన్స్ అండ్ రీసెర్చ్ ఏరియాస్లో వర్క్ చేయడం కోసం ప్రిపేర్ చేస్తుంది. ఇది రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ని ఇష్టపడే స్టూడెంట్స్కి పర్ఫెక్ట్ కోర్స్. అండ్ ఈ కోర్స్ చేయడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మీరు 10+2 బైపీసీలో కంప్లీట్ చేయాలి. మీకు మినిమం 50% మార్క్స్ వచ్చినా సరిపోతుంది. కొన్ని కాలేజెస్లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటుంది, కానీ చాలా వరకు ఇన్స్టిట్యూషన్స్లో డైరెక్ట్ అడ్మిషన్సే ఉంటాయి. మీకు బీఎస్సీ బయోటెక్నాలజీలో చాలా ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్ట్స్ ఉంటాయి. అందులో కొన్ని ఏంటో చూద్దాం. సెల్ బయాలజీ, మాలిక్యులర్ బయాలజీ, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, జెనెటిక్ ఇంజనీరింగ్, బయో ఇన్ఫర్మేటిక్స్, బయోస్టాటిస్టిక్స్, ఎన్వైరన్మెంటల్ బయోటెక్నాలజీ అండ్ ల్యాబ్ వర్క్స్, ప్రాక్టికల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అండ్ మీకు ఇప్పుడు వచ్చేసి కెరియర్ ఆపర్చునిటీస్ ఏముంటాయి బీఎస్సీ బయోటెక్నాలజీ కంప్లీట్ చేసిన తర్వాత చూద్దాం. మీరు ల్యాబ్ టెక్నీషియన్గా, రీసెర్చ్ అసిస్టెంట్, క్లినికల్ డేటా అనలిస్ట్, బయోటెక్ క్వాలిటీ అనలిస్ట్ అండ్ ఫార్మాసిటికల్ కంపెనీస్లో జాబ్స్ వస్తాయి. అండ్ మీరు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సెక్టర్లో వర్క్ చేయొచ్చు. రీసెర్చ్ ల్యాబ్స్, హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్లో కూడా మీరు వర్క్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీరు బయోటెక్ స్టార్టప్స్ అండ్ ఇది సైన్స్ని రియల్ లైఫ్లో అప్లై చేయడం కోసం డిజైన్ చేసిన కోర్స్. అండ్ ఇప్పుడు శాలరీ ఎలా ఉంటుందో అనేది చూద్దాం. మీరు బీఎస్సీ బయోటెక్ కంప్లీట్ చేసిన తర్వాత యాజ్ ఏ ఫ్రెషర్ మీకు యావరేజ్ శాలరీ వచ్చేసి 2.5 lakhs to 4 lakhs పర్ యానం ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ లేదా పీజీ చేసాక మీ శాలరీస్ 6 to 10 lakhs పర్ యానం వరకు పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మీ స్కిల్స్ ప్లస్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్, ఇంటర్న్షిప్స్ వల్ల మీ శాలరీ చాలా వరకు పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హయ్యర్ స్టడీ ఆప్షన్స్ ఏంటో చూద్దాం. కెరియర్ని మీరు నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలంటే హయ్యర్ స్టడీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎంఎస్సి ఇన్ బయోటెక్నాలజీ, ఎంటెక్ ఇన్ బయోటెక్నాలజీ, ఎంబీఏ ఇన్ హెల్త్ కేర్ ఆర్ ఎంబీఏ ఇన్ ఫార్మా మేనేజ్మెంట్ అండ్ పీజీ డిప్లొమో ఇన్ బయో ఇన్ఫర్మేటిక్స్ అండ్ పీజీ డిప్లొమో ఇన్ క్లినికల్ రీసెర్చ్, జిఆర్ఈ, ఐఈఎల్టీఎస్ చేసి ఫారెన్ యూనివర్సిటీలో మాస్టర్స్ ఆర్ పిహెచ్డి చేయడం. హయ్యర్ స్టడీస్ చేసిన తర్వాత ఆర్ఎండ్డి రోల్స్ అండ్ ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. అండ్ ఇది మీకు ఒక కెరియర్ బూస్ట్ లాగా అయితే ఉంటుంది. అండ్ స్కిల్స్ మీరు ఏవేవి నేర్చుకుంటే మీకు ఇండస్ట్రీ హెల్ప్ అవుతుందో చూద్దాం. బీఎస్సీ బయోటెక్నాలజీ చేసేటప్పుడే మీరు ఎక్స్ట్రా స్కిల్స్ కూడా నేర్చుకోవాలి. లైక్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్, బయో ఇన్ఫర్మేటిక్ టూల్స్, రీసెర్చ్ పేపర్ రైటింగ్, కమ్యూనికేషన్ అండ్ ల్యాబ్ డాక్యుమెంటేషన్ అండ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ వస్తే ఇది మీకు చాలా వరకు ఎక్కువ ఆపర్చునిటీస్ని గెయిన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఫైనల్లీ బీఎస్సీ బయోటెక్నాలజీ అనేది ఒక ఎగ్జైటింగ్ అండ్ ఎక్సలెంట్ కోర్స్. మీకు ఒకవేళ సైన్స్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే, కెరియర్ ఒక స్ట్రాంగ్ బేస్ కావాలి అని అనుకుంటే స్టూడెంట్స్కి ఇది ఒక పర్ఫెక్ట్ ఒక బేస్ కింద అయితే వర్క్ చేస్తుంది. ఆ తర్వాత మీరు హయ్యర్ స్టడీస్ కూడా చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ బయోటెక్నాలజీ బీఎస్సీ చేద్దాం అనుకునే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మా ఛానల్లో ఇకపై ఇలాంటి కెరియర్ రిలేటెడ్ అండ్ కోర్సెస్ రిలేటెడ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ మీ డౌట్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్ సెషన్లో మమ్మల్ని అడగండి, మేము దానికి రెస్పాండ్ అవుతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. ఆర్ఎండ్డి ల్యాబ్స్ని కూడా స్టార్ట్ చేయొచ్చు.